అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నైట్ నాకు తెలిసి 11:30 12 అవుతుందండి. పిచ్చెక్కుతుందండి, మైండ్ పని చేయట్లేదు, నిద్ర రావట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి, ఏం చేయలేని పరిస్థితి అండి. అందరూ నాకు తెలిసి నిద్రపోయి ఉంటారండి. ఈరోజు డేట్ వచ్చేసి 20 అండి, Feb 3 అండి. నాకు నిద్ర రావట్లేదండి, అందు గురించి వీడియోస్ తీస్తూ ఉన్నాను. ఎవ్వరు ఏం ఫీల్ కావద్దండి. ఈమెకేంటి పని లేదా, ఎప్పుడు చూసినా ఇదే పని చేస్తుంది అనుకుంటారు. నాకు తెలుసు, కానీ నాకు ఇష్టం కదండి, నాకు ఇష్టమైన పని చేయాలి కదండి. ఎవరి మనసుకి ఇష్టం వచ్చిందో వాళ్ళు చేసుకోవాలి కదండి. అందు గురించి నాకు నచ్చినట్టుగా నేను ఉంటున్నానండి, అంతేనండి. బాధల వల్లనో కష్టాల వల్లనో తట్టుకోలేకనో ఏంటో ఏమో తెలియదండి, నాకైతే హెల్త్ చాలా ఇదైపోయిందండి. నిన్న లాస్ట్కి ఏడ్చి స్ట్రోక్ కూడా వచ్చిందండి. నెక్స్ట్ టైం రాకుండా చూసుకోమని డాక్టర్ చెప్పారు. అది మన చేతిలో పని కాదు కదండి. నెక్స్ట్ టైం రాకుండా చూసుకోమంటే చెప్పలేము, మళ్ళీ రావచ్చు పోవచ్చు, ఏమైనా జరగవచ్చు కదండి. వద్దండి, నాలాంటి కష్టాలు ఎవ్వరికీ రావద్దండి. ఈ మాట నేను చాలాసార్లు చెప్తున్నానండి, అందరూ అర్థం చేసుకోండి. ఒక కాళ్ళు లేని అమ్మాయికి ఇన్ని కష్టాలు పడుతున్నాడు దేవుడు అంటే, అసలు దేవుడికి నేను ఏం పాపం చేశానండి? నాకెందుకండి ఇన్ని కష్టాలు? నా కర్మ ఏంటండి అసలు? మంచి వాళ్ళకి ఎందుకండి సాగు వస్తుంది? అంటే పాపం చేసిన వాళ్ళకి సాగు రాదండి అంటే నేను అంత పాపం చేసి పుట్టానండి. నాకు తెలిసి నేను ఎవ్వరికి ఒక మాట కూడా గట్టిగా అన్నానండి. అలాంటిది నాకు ఎందుకండి ఇన్ని కష్టాలు పెట్టాడు దేవుడు? చెప్పుకుంటూ పోతే కష్టాలు చాలా ఉన్నాయండి, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ఏడుపు వచ్చేస్తుందండి. ఏడుస్తే సుజాత ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అనేసి అనుకుంటారని చెప్పేసి నా నీళ్ళు నేనే దాచుకుంటున్నానండి. అలానే నేను గ్రేటర్ అని చెప్పుకోవట్లేదండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్ అండి, బాయ్ అండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు, పడుకుంటానండి. అందరికీ బాయ్ అండి. టెన్షన్స్ వల్ల నిద్ర రావట్లేదండి, తట్టుకోలేకపోతుందండి, ఈ గుండె తట్టుకోలేకపోతుందండి ఈ బాధల్ని. దేవుడికి ఏ పాపం చేశానో తెలియదండి, మా ఆయన్ని నాకు దూరం చేసేసాడండి, ఒంటరిగా మిల్చేసాడండి. ఇదిగోండి పైన ఉన్నాడు చూడండి, ఇదిగోండి ఫొటోస్లో చూడండి. ఎక్కడ తల దగ్గర పెట్టుకొని కూర్చొని ఉంటానండి, పిచ్చెక్కుతుందండి, పిచ్చిదాన్ని అయిపోతాను. ఉన్నాను, మైండ్ పని చేయట్లేదండి. తల దగ్గర ఫొటోస్ ఉన్నాయండి, అదిగోండి బాబు ఫోటో. ఇంకా పైకి వెళ్తే మేము శ్రీశైలంకి వెళ్ళినప్పుడు దిగిన ఫొటోస్ ఉన్నాయండి, అన్నీ అక్కడ పేస్ట్ చేశానండి బీరువాకి. శ్రీశైలం వెళ్ళినప్పుడు బాబుని ఎత్తుకొని దిగానండి, అక్కడ ఉన్నాయండి. అవి తల దగ్గర పెట్టుకొని ఇలా కూర్చొని ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, సారీ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాను డైలీ. బాయ్ అండి, గుడ్ నైట్ అండి అందరికీ.